ప్రజలు అంటున్నారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు. ప్రజలనే భాషను ప్రజలు అనుకునే దాన్ని దీన్ని ఏ విధంగా చూస్తాము? ఇదే రేవంత్ని ప్రతి ఒక్కరు పొట్టోడు అని మాట్లాడిండు. రేవంత్ని అట్లా మాట్లాడచ్చు అన్న? అట్లా అనుకుంటే హరీష్ రావును తాడిచెట్టు లాగా ఉన్నవాని ఏమైనా తిట్టిల్లా? కేటీఆర్కు తెల మీద జుట్టులు కానీ తిట్టిల్లా? అది కాదు కదన్నా మాట్లాడే భాష. ఏది మాట్లాడినా తప్పే. రేవంత్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, ఏది మాట్లాడినా తప్పే. ఆ తప్పులను కూడా మనం గౌరవంగా కప్పిపుచ్చుకోవడం కరెక్ట్ కాదన్నది ప్రజల మాట. నా మాట కూడా కాదు, ఇది ప్రజల మాట. ఇది నేనేమంటున్నా అంటే, ఏదైనా ఆవేశంలో బయటకు వస్తే అటు రేవంత్ రెడ్డి కానీ బాల్క సుమన్ కానీ ఎవరైనా సరే దాన్ని ఉపసంహరించుకునే పద్ధతులు ఉంటాయి. ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలు సమస్య ఎక్కడ వచ్చింది? ఇప్పుడు కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులను అప్పచెప్పిండ్రు అనేటువంటి విషయాన్ని అక్కడ వాళ్ళ మినిట్స్లో బయటపడ్డాయి కాబట్టి దాన్ని రేజ్ చేసిండ్రు. మీరు అన్నట్టుగా ఏదో ప్రభుత్వాన్ని కూల్చాలనో లేకుంటే వేరే రకంగానో మాకేం ఉద్దేశం లేదు. రేవంత్ రెడ్డి మొదలు పెట్టిండు, మా ఎమ్మెల్యేలను పిలుచుకొని వాళ్లకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాడు, కలుస్తున్నాడు. నేనేమంటా దానికి మాకేం కలవరపాటు లేదు. కానీ ఏదైతే ఇప్పుడు మన ప్రాజెక్టులను కేంద్రం కేంద్రానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది అన్న తర్వాతనే కదా సార్ వినండి సార్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది. కడియం శ్రీహరి గారు 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్పిండు. కేటీఆర్ గారు ఏమన్నారు, త్వరలోనే మన కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసుకున్నాం అన్నాడు. ఏంది ఇవన్నీ మాటలు? అంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు పిలిపించుకోలేదు సార్. ముఖ్యమంత్రి గారు పిలిపించుకోలే. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. ఎమ్మెల్యేలు మేమెందుకు పిలిపించుకుంటాం సార్? మాకు డెమోక్రటిక్ గా పోవాలనే ఆలోచన ఉంది. మీరు డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలో మీరున్నారు. కాబట్టి ఆ ఆలోచనలే ప్రజలు తిరస్కరిస్తున్నారు, దాన్ని తప్పు పడతా ఉన్నారు. కాబట్టి అది ఆలోచన చేయండి. కానీ వెంకట్ గారు వినండి బ్రదర్. ఇప్పుడు ఇది ప్రజలు చూస్తారు, తప్పులను మాట్లాడొద్దు. అంటే ఉన్న వాస్తవాలను మాట్లాడాలి. ముందేంది వెనకేందనే విషయాలను మాట్లాడితేనే ప్రజలు జీర్ణించుకుంటారు. లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడినప్పుడు ప్రజలు జీర్ణించుకోరు. వినండి, నువ్వు మాట్లాడని సేపు నేను విన్నా. తప్పు చెప్పారు కాబట్టి దాన్ని కరెక్షన్ చేస్తున్నా. ఏం తప్పు చెప్పలే, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మేము ఏదైనా మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చేయండి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని దించండి అని నేను ప్రజలకు పిలుపునిస్తే అది ఇప్పుడు అరే నిన్నగాక మొన్న ఎక్కిండు ఇప్పుడే దించమని అడుగుతున్నారు. మా పార్టీ కార్యకర్తల సమావేశంలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మీకేం కష్టం వచ్చింది? మా పార్టీ కార్యకర్తలకు చెప్పుకుంటాము. ఒక్కరు మాట్లాడు, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. వచ్చి మేము నిలబడి వింటామా? ఒక్కరు మాట్లాడండి దయచేసి. మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి మీరు సీరియస్ తీసుకొని దానికి ఏదో పెద్ద రోడ్డు మీద పోయే దానే అడగలేదు, ఒక రోడ్డు మీద పోయే మరలేదు. వినండి సార్, వినండి. ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు అట్లా మాట్లాడితే, ఒక సీనియర్ నాయకుడు అట్లా మాట్లాడితే మీ పార్టీ పిలిపించి మందలించదా? ఎందుకు మీరే దానికి ఆటంకం వస్తున్నారు కదా, మీరే దానికి ముందుకు తీసుకెళ్తున్నారు కదా. నడుపుకోవాలి, అది మా పార్టీ ఇష్టం, నడుపుతారు. మీరు ప్రతిదానికి ఉలిక్కిపడి ప్రతిదానికి ఇప్పుడు మీ ఏంటంటే బుటాబుటి మెజార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి బుటాబుటి మాట్లాడండి. ఎక్కడ ఎవరు తుమ్మినా కూడా అది మా ఖిలాఫ్ లో తుమ్మిరని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ ఏది ఎవరు మాట్లాడద్దా? ఎవరు ఎవరు పార్టీ సమావేశాలు పెట్టుకోవద్దా? ఎవరు సమావేశాలు పెట్టుకోవద్దా? ఎవరు మాట్లాడద్దా? మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని ఇదే నేర్పాలనుకుంటున్నారా? జయరామ్ సార్, చెప్తా ఉన్నాను సార్. ఈ రోజు బాల్క సుమన్ మాట్లాడినా లేకపోతే ఇంకోరు మాట్లాడినా కూడా ఈ రోజు వాళ్ళ అవినీతి అంతా, ఇప్పుడు శివబాలకృష్ణ లాంటి వాడు అవినీతి అంతా వందలాది కోట్ల రూపాయలు అవినీతి చేసి బయటకు వస్తున్నాడు కదా. కంటి కనిపించేది 500 కోట్లు, కనిపించింది ఎంతనో. ఇక శివబాలకృష్ణ కంటికి కనిపించింది 500 కోట్లు, చాలా ఉన్నది. అన్న ఒక్క నిమిషం, అన్న నాయుడు అన్న ఒక్క నిమిషం, లేకపోతే ఎవరున్నారా అనేది విషయం బయటపడుతుంది.